ఈ రోజే డౌన్లోడ్ చేయండి, మీ ఫేవరెట్ షోస్ చూడండి. వచ్చేటప్పుడు బుక్స్ కాకుండా ఆ చీప్రీ చాట తెచ్చుకొని ఉంటే ఇంకా పర్ఫెక్ట్ గా ఉండేది. అబ్బా, ఈ ఐడియా ముందే చెప్పాలి కదే. ఆ ప్యూన్ గెటప్ కి చీపురు చాట ఉంటే అత్తిరిపోయేది. నువ్వు సరే అంటే తెచ్చిద్దాం. తెచ్చివ్వడం కాదే, ఎలాగో దీనికి అలవాటైన పనే కదా. క్లాస్ అవ్వగానే ఆ క్లీనింగ్ డ్రెస్ వేసి చీపురిచ్చి క్లాస్ అంతా క్లీన్ చేపిద్దాం. నీకు గేట్ బయటే చెప్పాను, లోపలికి రావద్దు అని, నాకు మళ్ళీ కనిపించొద్దు అని. కనిపించావు అంటే బయటికెళ్లేదాకా నీకు నరకం చూపిస్తాను అని. అయినా నువ్వొచ్చావు. ఇక్కడి నుంచి నువ్వు క్లాసులు వినటాలుండవు. ఇలా మా కామెంట్స్ వింటూ బతకాల్సిందే. ఫస్ట్ డే కాబట్టి ఇది శాంపిల్ మాత్రమే. ఈ రోజు నుంచైనా డ్రాప్ అయిపో. రేపు కూడా వచ్చావనుకో, దీనికంటే డబుల్ టార్చర్ ఉంటుంది. ఈ టార్చర్ భరిస్తావో సైలెంట్ గా ఆ క్లీనింగ్ గెటప్ లో వెళ్ళి నీ పని మనిషి సెటప్ నువ్వు చూసుకుంటావో నువ్వే డిసైడ్ చేసుకో. నాతో పెట్టుకుంటే ఇలాగే ఉంటుంది. ఈయనకి ఫోన్ వచ్చింది, ఆఫీస్దైతే కాదు. నా ముందు మాట్లాడకుండా పక్కకెళ్ళి మాట్లాడాడు అంటే ఒకవేళ ఆ చామంతిని కాలేజీలో జాయిన్ చేసుకోమని ఎవరికైనా ఫోన్ చేసుంటారా? ఇప్పుడే తెలుసుకోవాలి. హలో, చెప్పండి మేడం. ఈరోజు మన కాలేజీలో చామంతి అనే అమ్మాయి జాయిన్ అయిందా? చామంతియా? మేడం, ఒక పనమ్మాయి జాయిన్ అయింది మేడం. చంద్రిక, 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 చంద్రిక. ఏమైందిరమ్మా, ఎందుకు అరుస్తున్నావు? మీరు మాట్లాడకండి, నేను తనతో మాట్లాడాలి. ఆ చామంతి ఎక్కడా? ఇంటికొచ్చిందా? రాలేదమ్మా. అది ఈ ఇంటికి రాలేదు, ఇంట్లో వాళ్ళెవరూ బయటికి వెళ్ళలేదు. కానీ అది మాత్రం కాలేజీలో జాయిన్ అయ్యింది. ఎవరు ఎవరు చేర్పించారు దాన్ని కాలేజీలో? దానికి గార్డియన్గా ఎవరు సంతకం పెట్టారు? ఆగు, ఆగు, ఆగు. కాలేజ్లో ఎలా జాయిన్ అవ్వాలి, గార్డియన్గా ఎవరు సంతకం పెడతారని ఒకటే టెన్షన్ పడ్డావు. ఇప్పుడు కాలేజీలో జాయిన్ అయ్యావంట కదా? ఎవరు జాయిన్ చేశారు? గార్డియన్గా ఎవరు సంతకం పెట్టారు? చెప్పవే, నీకు గార్డియన్గా ఎవరు సంతకం పెట్టారు? రమా, ఎవరో ఒకరు జాయిన్ చేస్తుంటారు. ఏ తనకంటూ ఎవరు ఉండరా? తను కాలేజీలో జాయిన్ అవ్వాలనుకుంది, జాయిన్ అయింది. అంతెందుకు, వాళ్ళ అమ్మే ఉంది కదా, ఆవిడ వెళ్ళుంటారు. నువ్వు పెద్దగా కంగారు పడాల్సిన అవసరం ఏముంది? శ్యామల వెళ్ళలేదు. ఇంట్లో వాళ్ళు ఎవరు వెళ్ళలేదు. ఎవరు వెళ్ళారు? నాకు తెలియాలి. రమా,
తప్పు చేసినప్పుడు అరుస్తావు, కోపడతావు. దాని గురించి నేను ఎప్పుడు ఏం మాట్లాడలేదు. కానీ ఈరోజు తన కాలేజీలో జాయిన్ అవడం అనేది మంచి విషయం కదా. దాని గురించి ఎందుకు నువ్వు ఇంత గొడవ చేస్తున్నావు? చేర్చాలు అని మీరనుకున్నారు, చేర్చొద్దని నేననుకున్నాను. నా ఇంటి పని మనిషి వెళ్ళి కాలేజీలో చదువుకుని వచ్చి నా ఎదురుగా కాలు మీద కాలేసుకుని కూర్చుంటే నేను చూస్తూ ఊరుకోవాలా? రమా, చదువుకుంటే జ్ఞానం పెరుగుతుంది కానీ అహం పెరగదు. ఇప్పుడు చామంతి చదువుకుని నీ ఎదురుగా కాలు మీద కాలేసుకుని కూర్చుంటుందని ఎందుకు అనుకుంటున్నావు? తనను చదివించినందుకు కృతజ్ఞతగా ఎప్పటికీ ఈ ఇంటి మనిషిగానే ఉంటుంది. అవసరం లేదు. ఇదేంటి నా ఇంటి మనిషిగా ఉండేది? ఇది ఎప్పటికీ నా ఇంటి పని మనిషిలాగే ఉండాలి. ఏయ్, చెప్పవే, ఎవరు నీకు గార్డియన్ గా సంతకం పెట్టారు? ఎవరే నీతో పాటొచ్చి కాలేజీలో జాయిన్ చేశారు? చెప్పు. అడుగుతుంటే నోరు తెరిచి సమాధానం చెప్పవేంటి? చెప్పు, చెప్పవే. అది అమ్మా, అది నేనే వెళ్ళి సంతకం పెట్టానమ్మా. నువ్వు తీసుకెళ్లి చేర్పించావా? గార్డియన్ గా నువ్వు సంతకం పెట్టావా? ఇల్లు కదలడానికి వీల్లేదు, ఇంట్లో పనులన్నీ చూసుకోమని చెప్తే నువ్వు నా కళ్ళు గప్పి చేసే పనులు ఇవా? నిన్ను మా అమ్మకి జ్వరంగా ఉంటే తనని కాలేజ్కి తీసుకువెళ్ళలేకపోయానండి. అందుకే చంద్రిక అత్తని నేనే బలవంతం చేసి తీసుకువెళ్ళాను. ఇందులో తను తప్పేమీ లేదు. మీరు కొట్టాలి అనుకుంటే నన్ను కొట్టండి, నన్ను తిట్టండి. నువ్వు మాట్లాడుకో. ఎవరిని కొట్టాలో ఎవరిని తిట్టాలో నువ్వేంటే నాకు చెప్పేది? నేను చెప్పిన మాట నువ్వు విన్నావా? నువ్వు చెప్పిన మాట నేను వినడానికి? అసలు నువ్వెవర్తివే నాకు చెప్పడానికి?